విడుదలకు ముందే రజాకార్ సినిమా ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఇన్ని కావు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదలకు సిద్ధమైన కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ చిత్రాన్ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఇది పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో మంచి వసూళ్లనే సాధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందానికి అనూహ్య పరిణామం ఎదురైంది. చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి 1100 బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. రజాకార్ సినిమా ప్రదర్శన చేస్తున్నందుకు గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1+1 సిఆర్పీఎఫ్ జవాన్లతో భద్రతను కేటాయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అనుశ్రీ, ఈ నెల 15వ తేదీన రజాకార్ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి సినిమా నిర్మాతగా గూడూరు నారాయణ రెడ్డి వ్యవహరించారు. అయితే ఈ సినిమా బీజేపీ నేతగా ఉన్న గూడూరు నారాయణ రెడ్డికి సంబంధించి ఈ సినిమాలో ఒక వర్గానికి సంబంధించి నిజాం నిరంకుశ పాలనను ఈ సినిమాలో కళ్ళకట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి 1100 ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ గూడూరు నారాయణ రెడ్డికి వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతనికి 1+1 సిఆర్పీఎఫ్ జవాన్లను రక్షణ భద్రత కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం 1+1 సిఆర్పీ జవాన్లను అతనికి భద్రత కల్పించే రక్షణ కల్పిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇతను గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ సినిమా రావాల్సి ఉంది. ఇతను భువనగిరి ఎమ్మెల్యేగా కూడా బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ రజాకార్ సినిమా రావడం కొంత వివాదాస్పదమైంది. సినిమాకు విడుదలకు ముందే చాలా వివాదాస్పదమైంది. ఆ తర్వాత విడుదల తర్వాత మరోసారి గూడూరు నారాయణ రెడ్డి సినిమా నిర్మాతగా ఎవరైతున్నారో అతనికి బెదిరింపు కాల్స్ రావడంతో కొంత అప్రమత్తమైంది. ఇతనికి 1+1 సిఆర్పీ జవాన్లను రక్షణ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.